హాయ్. సహజంగా మనం సీసీ కెమెరాలను ఎందుకు పెట్టుకుంటాం? సెక్యూరిటీ కోసం పెట్టుకుంటాం. ఎవరైనా ఇంట్లో దొంగలు పడతారేమో, లేకపోతే ఎవరైనా వచ్చి దోచుకెళ్తారేమో, లేకపోతే సహజంగా ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతూ ఉన్నారు అనేటువంటి విషయాలను ఆరా తీసుకోవడానికి పెట్టుకుంటూ ఉంటాం. కానీ హర్యానాలో ఒక అమ్మాయి సీసీ కెమెరాను వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. ఎందుకంటే అదొక విచిత్రమైనటువంటి అనుభవం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే తన తల్లిదండ్రులను రోజు చూసుకుంటూ ఉండేదానికోసం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టుకుంది. ఉద్యోగరీత్యా అమ్మాయి వాళ్ళ ఇంటికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు. వాళ్ళతో ఓకే, ఫోన్లో మాట్లాడుకోవడము అవన్నీ కూడా రోజు జరిగేటివే. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని వాళ్ళని రోజు చూసుకోవాలి అనేటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చింది. అందుకోసం ఏం చేసిందంటే ఇంట్లో సీసీ కెమెరా ఫిట్ చేసి ఆ సీసీ కెమెరా యాక్సెస్ని తన మొబైల్లో పెట్టుకుందనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతినిత్యం ఆ అమ్మాయి ఆ మొబైల్లో చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, తింటున్నారా లేదా, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి సన్నివేశాన్ని ఆమె నిత్యం గమనిస్తూ ఉండేదనమాట. ఈ మధ్య ఏం చేసిందంటే అమ్మాయి, శివాని శుక్లా అనే అమ్మాయి పేరు, అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఏం పోస్ట్ అంటే అందులో వాళ్ళ నాన్న సీసీ కెమెరా దగ్గరికి వచ్చేసి హాయ్ చెప్పడం, వాళ్ళమ్మ సీసీ కెమెరా దగ్గరికి వచ్చేసి తిన్నావా బిడ్డ అని అడగడం, పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ అమ్మాయి క్యాప్చర్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇది అసలు ఒక విధమైనటువంటి అంటే తల్లిదండ్రులకు ఆ అమ్మాయి దూరంగా ఉన్నా వాళ్ళ అమ్మాయి వాళ్ళకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని చాటి చెప్పేలాగా ఆ సీసీ కెమెరా ఉందన్నమాట. అంటే ఆమె పోస్ట్ ఉందన్నమాట. శివాని శుక్లా పెట్టిన పోస్ట్లో అంటే కీలకమైనటువంటి ఆ పిక్చర్స్ని క్యాప్చర్ చేసి పోస్ట్ పెట్టింది. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది ఆ వీడియోని చూశారు. అంటే దూరంగా ఉన్నా కూడా ఆ అనుబంధాలు అలాగే కొనసాగుతాయి అని చెప్పేదానికి ఒక సీసీ కెమెరా ఇప్పుడు ఒక మాధ్యమంగా మారింది అని చాలామంది లక్షల కొద్దీ, వేల కొద్దీ కామెంట్లు అక్కడ వెల్లువెత్తుతూ ఉన్నాయన్నమాట.